నమస్కారాలు లైవ్ టీవీకి స్వాగతం. మా వర్కూర్ గ్రామం నుండి మహనూర్కు వెళ్లే రహదారి అదేవిధంగా నేరేడుగం నుండి మక్తల్ వెళ్లే రహదారి చాలా అధ్వానంగా తయారైంది అని ఆ గ్రామ యువ నాయకుడు శివ అదేవిధంగా గ్రామ యువ నాయకులు అన్నారు. దీంతో గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని, స్కూల్ పిల్లలు సైకిళ్లపై మాఘనూరు పాఠశాలకు వెళ్తుంటే చాలాసార్లు కింద పడి చాలా గాయాలయ్యాయని, ఎవరికన్నా ఎమర్జెన్సీ ఆసుపత్రికి వెళ్లాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది అని, దయచేసి మా గ్రామానికి వెంటనే రోడ్డు వేయాలని గ్రామస్తులను కోరుతున్నారు. వర్కూర్ గ్రామం నుండి మహనూర్కు వెళ్లే రహదారి అదేవిధంగా నేడిగం నుండి మక్తల్కు వెళ్లే రహదారి చాలా అధ్వానంగా మారాయి. ఎవరికైనా ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా చాలా టైం పడుతుంది. అప్పుడు 6 నిమిషాల్లో పోయే మహనూర్కి ఇప్పుడు అర్ధగంట అయినా ముట్టడం లేదు. మా గ్రామస్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు. మా గ్రామం నుండి మహనూర్కు చాలా మంది విద్యార్థులు చిన్నపిల్లలు సైకిళ్లపై వెళ్తారు. ఈ రోడ్డు సరిగా లేక ఎన్నోసార్లు కింద పడి దెబ్బలు దాకాయి. ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామానికి వెంటనే రోడ్డు వేయాలని కోరుతున్నాం. అధికారులకు పలుమార్లు విన్నపించిన మా గోస ఎవరు వినిపించుకోవడం లేదు. దయచేసి ఇప్పటికైనా మా గ్రామానికి రోడ్డు శాంక్షన్ చేసి వేయాలని కోరుతున్నాం. రోడ్డు మొత్తం ఇలా మొత్తం ఎక్కడిదక్కడనే మొత్తం బైక్ వస్తే కూడా మొత్తం గుంతమైంది. ఈ రోడ్డు మొత్తం చాలా అధ్వానంగా మారింది. బైకులు వస్తే కూడా కింద పడే పరిస్థితి ఉంది. కాబట్టి గ్రామానికి వెంటనే రోడ్డు వేయాలని కోరుతున్నాం.